నమస్కారం సార్. నమస్తే. యాజ్ ఎ ప్రెస్ రిపోర్టర్గా ఈనాడులో వర్క్ చేశారు. అసలు ఈనాడు నుంచి మీ జర్నీ అండ్ లైవ్ ఈనాడులో పనిచేస్తుండగానే జస్ట్ ఒక సంవత్సరం గడిచిందో లేదో నాకు పెళ్లి కుదిరింది. పెళ్లికి ముందు రోజు మా నాన్నగారు నేను 4వ తరగతి చదువుకుంటూ ఆయన ఈ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అండ్ అంటే ఇప్పుడు సార్ వచ్చేసి బిజినెస్లో ఉన్నారు. రాంకీ కన్స్ట్రక్షన్స్ అనేది వెల్ నోన్ బిజినెస్లో నడుస్తుంది. అవును. అసలు బిజినెస్లోనే కాకుండా అసలు ట్రస్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే 2006లోనే ఆయన రామ్కీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు మాట్లాడుతూ ఆయన దిస్ ఈజ్ ద సిఎస్ఆర్ వింగ్ ఆఫ్ రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ప్రకటించారు. ఒక కేవలం ఇద్దరితోటి స్టార్ట్ అయినటువంటి రామ్కీ ఫౌండేషన్ తన ప్రస్థానం ముందుకు సాగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ పైన అంటే మీరు అసలు ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు? ఈ బిజినెస్ సైడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల నుంచి మనకి రిక్వెస్ట్ వస్తాం. మా బిజినెస్ సైడ్స్ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ నుంచి మాకు బెంచీలు లేవు, లేదంటే టాయిలెట్స్ లేవు అనేటువంటి రిక్వెస్ట్లు కంటిన్యూ వస్తుండే. బ్లాక్ బోర్డు కూడా సరిగ్గా ఉండదు దానికి. అసలు టీచర్ కూర్చోడానికి కుర్చీ బెంచీ లేని స్కూల్స్ చాలా ఉన్నాయి. అలాంటివి మేము ప్రొవైడ్ చేస్తూ వచ్చాము. దుండిగల్ స్కూల్లో దాదాపు 800-900 మంది పిల్లకాయలు ఉన్నారు. ఆ స్కూల్కి అసలు చాలా సమస్యలు ఉన్నాయి. అది మేము అడాప్ట్ చేసుకుని ఒక 3 ఏళ్ల వ్యవధిలో ఇవాళ కార్పొరేట్ స్కూల్ అంటే నమ్మొచ్చు. అంత బాగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా టీచర్స్కి ట్రైనింగ్స్ ఇప్పించాము, పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించాము. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు కదా సార్. అండ్ రామ్కీ ఫౌండేషన్ నుంచి మిగతా కార్పొరేట్ కంపెనీస్ని తీసుకొని వచ్చేసి అండ్ ఎన్జిఓస్ని తీసుకొని వచ్చి చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి గల హిడెన్ ఎజెండా ఏదైనా ఉందంటారా? బాగుంది. నిజానికి మేము విన్నాం ఇంకొకటి సెక్స్ వర్కర్స్ పైన కూడా మీరు ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇది చాలా విభిన్నమైనటువంటి అంశం అండి. ఎందుకంటే నాకు తెలిసి ఏ కార్పొరేట్ కూడా అసలు ఈ సెక్టర్లో పనిచేయడానికి ముందుకు రాలేదు. అమీర్పేటలో ఒక చిన్న ఆఫీస్ పెట్టేసి అక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. మాకు ఇచ్చిన టార్గెట్ 1000 మంది. ఈ హై రిస్క్ గ్రూప్ ఉమెన్ని తీసుకురావడం మా వల్ల కాలేదు. ఎందుకంటే మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లేదు. అప్పుడు నాకు ఐడియా వచ్చినట్లు కాదని చెప్పేసి ఇదే ప్రాజెక్ట్లో పనిచేసినటువంటి ఒక కుర్రోడిని నేను ఐడెంటిఫై చేసి అతను ఇచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళని ఎక్కడ ఎతకాలి. కళ్ళు కాంపౌండ్స్ దగ్గర ఉంటారు, పార్కుల్లో ఉంటారు, లేదంటే రోడ్ల మీద ఉంటారు, బస్ స్టాండ్లో ఉంటారు. ఇట్లా స్టార్టింగ్ ఫ్రమ్ 2006 నుంచి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మీరు ఎంతమంది బెనిఫిషియరీస్ని రీచ్ అయ్యారంటే? ఇప్పటికి 4.1 మిలియన్ నాకు రీసెంట్గా వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం 4.1 మిలియన్ బెనిఫిషరీస్ని మేము రీచ్ అయ్యాము. ఒక సక్సెస్ స్టోరీ ఏదైనా ఉంది అంటే ఏముందని చెప్పగలుగుతారు సార్? నేను ఒకరోజు బోటీ దగ్గర వెళ్తుంటే ఒక ఎస్ఐ ఇచ్చి నా ఎదురు నుంచి నమస్కారం పెట్టాడు. నాకు అర్థం కాదు, ఇల్లు మనకి ఎస్ఐ ఎవరు పెడతారంటే అతను మన దగ్గర మహేంద్ర అతని పేరు, మన దగ్గర మేము ఇచ్చిన ట్రైనింగ్ పొంది 18 నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని అతను ఎస్ఐ.